అభిరుచి మీ అభిరుచి జయ జగదంబే జయ శ్రీ శారదే తుంగా తీర విహారిణి వరదే జయ జగదంబే జయ శ్రీ శారదే తుంగా తీర విహారిణి వరదే వీణా పుస్తక మాలాధారిణి సంగీత ప్రియ నారద జనని జయ జగదంబే జయ శ్రీ శారదే తుంగా తీర విహారిణి వరదే భానుకోటి సమతేజ ప్రకాశిని భానుకోటి సమతేజ ప్రకాశిని ఆనందామృతరంజని జనని జయ జగదంబే జయ శ్రీ శారదే తుంగా తీర విహారిణి వరదే నమస్తే MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ పానాసోనిక్ జాస్మిన్ ఆటోమేటిక్ కుక్కర్ కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ నవరాత్రుల్లో 8వ రోజు. ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు. ఈ రోజు అభిరుచి కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఆ వంటలేంటో చూసేయాలి అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మధురం మమకారంలో ఇద్దరు మదర్స్ వచ్చి వంటలు చేయబోతున్నారు కదా. మరి దానికన్నా ముందు గుమగుమల్లో రాజుగారు ఏ వంట చేస్తున్నారో చూసేద్దాం. నమస్తే రాజుగారు. నమస్తే అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏ వంట చేయబోతున్నారు? వెజ్ కార్న్ కాంబినేషన్ లో దద్దోజనం చేస్తానండి. వెజ్ కార్న్ కాంబినేషన్ లో. Yes, యాక్చువల్లీ మనం దద్దోజనం అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మీరు కార్న్ తో చేసి చూపిస్తున్నారు. అంటే వెజిటబుల్ కూడా యాడ్ చేస్తున్నాం. వెజిటబుల్స్ కూడా. సో స్టార్ట్ చేసేద్దాం. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ అరకప్పు, బియ్యం 1 కప్పు, పెరుగు 1 కప్పు, కీరా దోస ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో దద్దోజనం అనగానే ఫస్ట్ మనకి రైస్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు మనకి దీనికి. ఓకే. సో ముందుగా ఒక బౌల్లో పెరుగు. సో ఇది కొంచెం ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుందండి దద్దోజనానికి. కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదు కదా పెరుగు. అంటే కొద్దిగా పులుపు ఇష్టపడే వాళ్ళు తీసేసుకోవచ్చు. కీరా ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, అలాగే సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, ఒకసారి బాగా కలిపేసుకుని దీంట్లోనే మనం ముందుగా ఉడికించుకున్న బియ్యం అన్నం అండి. ఓకే. అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. సో దద్దోజనం అంటే జనరల్లీ చాలా ప్లెయిన్ గా చేసుకుంటారు చాలా మంది, ఇవన్నీ ఎక్కువ యాడ్ చేయరు. అవునండి. కానీ ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పండుగ టైంలో మనకి నైవేద్యంలో పెట్టడానికి చుట్టాలు పిల్లలు కూడా అంతా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వాళ్ళకి తినేట్టుగా, వాళ్ళకి హెల్దీగా. ఇప్పుడు స్వీట్ కార్న్ కూడా మనకు బాగా దొరుకుతున్నాయి మార్కెట్ లో. సో ఇలా కాంబినేషన్ లో చేస్తే బాగుంటుంది. సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా బాగా కలిపేసి కొద్దిగా వాటర్ కూడా అవసరం పడుతుందండి. అంటే మనకు అన్నం కొంచెం పీల్ చేస్తుంది కదా, బాగా కొంచెం పీల్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. చూడడానికి కూడా ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. అదేదో మంచి రైస్ తయారు చేసి పలావ్ గానీ అలా ఏదో రెడీ కాశ్మీరీ పలావ్ చేసినప్పుడు మనం క్యారెట్లు అన్ని కూడా దాంట్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్ని వస్తాయి కదా, అలా కనిపిస్తుంది. ఓకే. కొద్ది వాటర్ కూడా ఇస్తారా?
ఓకే, సో బాగా కలిపేసి కాసేపు అలా పక్కన ఉంచేస్తామండి. కొద్దిసేపు అలా వదిలేస్తే ఆ రైస్కి ఈ వెజిటబుల్ తాలూకు ఫ్లేవర్, తర్వాత అల్లం వేసుకున్నాం, పచ్చిమిర్చి వేసుకున్నాం, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒకదానికొకటి పట్టేస్తాయి. ఆలోపు మనం పోపు చేసుకుందాం రాజు గారు. చేసుకుందాం. సో ఇది కాసేపు అలా వదిలేసేద్దాం. కొద్దిసేపు వదిలేసిన తర్వాత అప్పుడు పోపు వేసుకుందాం. ఎందుకంటే పోపు వేసిన వెంటనే మళ్ళీ కలిపేసేయాలి. అవును, సో అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. కాబట్టి కాసేపు దీన్ని కొంచెం పక్క నుంచి కాస్త టైం ఇచ్చి ఆ తర్వాత పోపు చేసుకుందాం. సో ఆ కాస్త టైంలో చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కొంతమంది అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వారి దగ్గర నుంచి సువాసన ఎంత బాగా వస్తూ ఉంటుందో, ఏం చేస్తారు, ఏం పర్ఫ్యూమ్స్ వాడతారో అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. మరి ఈ చిట్కా ట్రై చేయండి, మీ దగ్గర నుంచి కూడా అలాంటి సువాసన వస్తుందేమో. ఏం లేదండి, మనం స్నానం చేసే నీళ్ళలో కాస్త గులాబీ రేకులు కానీ లేకపోతే రోజ్ వాటర్ కానీ ఇలాంటివి వేసుకుని కాస్త మరిగిన తర్వాత స్నానం చేసినట్లయితే రోజంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది, అలాగే సువాసన భరితంగా కూడా ఉంటుంది. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు, సరిపోతుందా? సరిపోతుంది. అంటే కొంచెం మళ్ళీ పోపు కూడా వేసుకుంటాం కదా, సో అక్కడ కూడా కొంచెం టైం దొరుకుద్ది దానికి. ఓకే, సో మనకి దద్దోజనం అనగానే చక్కగా పోపు మాత్రం బాగా పెట్టుకోవాలి. పులిహార, దద్దోజనం వీటన్నిటికీ మనకి పోపే మంచి టేస్ట్ కదా. పోపుతోనే మొత్తం ఆ టేస్ట్ అనేది కూడా దానికి అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో ఇక్కడ కొంచెం నేను ఇంగువ పోపు ఇస్తున్నాను. ఓకే, సో అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు, ఇంకో లేకుండా అయినా చేసుకోవచ్చు. సో ముందుగా ఎండుమిరపకాయలు, సో ఇవి కొంచెం బాగా వేగుతాయంటే కొద్దిమందికి దద్దోజనంతో పాటు ఇలా సైడ్గా నంచుకొని తినడం కూడా ఇష్టం ఉంటుంది. ఎండుమిరపకాయలు అవి. సో దీంతో పాటు కావాల్స్తే పచ్చిమిరపకాయలు కూడా, అంటే ఇక్కడ కూడా కొంచెం పోపులో కావాల్స్తే వేసుకోవచ్చు, కొంచెం పొడుగుగా కట్ చేసేసుకొని. సో అది వాళ్ళ చాయిస్. నేను ఎందుకంటే చిన్న చిన్న కట్ చేసి రైస్లో యాడ్ చేసేసాం మనం పోపు దినుసులు. సో ఇక్కడ కూడా పోపులో ఏంటంటే కొంచెం ఆ పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది, మధ్య మధ్యలో మనకు తగులుతూ ఉంటే బాగుంటుంది. సో ఇది కొంచెం దూరగా అవుతున్నప్పుడు అలాగే కొద్దిగా ఇంగువ. మంచి స్మెల్ వస్తుంది. ఇంగువ వేయగానే మనకి స్మెల్ అంతా కూడా ఘమఘమఘమ స్టార్ట్ అయిపోతుంది. సో ఇందులో పసుపు వేసుకోవాలా రాజు గారు? అక్కర్లేదండి, దద్దోజనంకి అవసరం లేదు. పోపు వేసుకుని కలిపేసుకోవడం. సో పోపు కూడా కొంచెం ఇంకా కమ్మగా ఉండాలి అనుకునే వాళ్ళు నేతితో పోపు పెట్టేసుకోవచ్చు. ఓకే, పోపు వేయగానే మనకు ఆ దద్దోజనం లుక్ కూడా వచ్చేసింది రాజు గారు. సో చాలా మంది ఏంటంటే కొంచెం అంటే డిస్ప్లే కూడా బాగుండాలని పైన వేసేస్తారు. బట్ ఏంటంటే కొంచెం ఒక 75% దీంట్లో వేసి మొత్తం కలిపేసి ఆ మిగతా 25% అప్పుడు అది కొంచెం పైన వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే లోపల మొత్తం కలిసిపోయింది వేరే ఉంటుంది, కొంచెం ఆ వేడిలో బాగా కలుస్తుంది. సో చల్లారాక ఆ టేస్ట్ అనేది ఉండదు. ఓకే, దద్దోజనం రెడీ. సో దీన్నే కావాల్సి మనం అంటే బేబీ కార్న్ కాంబినేషన్ లో కూడా చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. సో కొంచెం పోపుతో పాటే వేయించేసుకుని యాడ్ చేసుకున్నా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, హెల్దీ దద్దోజనం రెడీ. వెజ్ కార్న్ దద్దోజనం రెడీ అయిపోయింది. అన్ని వంటలు అయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చూద్దాం. దీన్ని తయారు చేసుకునే విధానం మరోసారి చూసేయండి. వెజ్ కార్న్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, కీర దోస ముక్కలు, క్యారెట్ తురుము, టొమాటో ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అన్నం, ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని వెజ్ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ కార్న్ దద్దోజనం రెడీ. తయారీ విధానం చూశారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
తేనె అనేది మంచి యాంటీసెప్టిక్ లోషన్గా పనిచేస్తుంది. మామూలుగా చిన్నపిల్లలకు తేనె నాకిస్తూ ఉంటారు మాటలు త్వరగా వస్తాయని. అలాగే పెద్దవాళ్ళు కూడా నిమ్మకాయ తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు. దానివల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి సౌందర్య సాధనంగా కూడా తేనెను ఉపయోగించవచ్చు. అలాగే గాయాలు కానీ దెబ్బలు కానీ ఏవైనా తగిలాయనుకోండి, కాస్త ఆ ప్రాంతంలో తేనె రాసి ఒక 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మచ్చలు కూడా చాలా వరకు తగ్గిపోతాయి.